హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ బ్రీఫ్. ఇవాళ వీడియో వచ్చేసి తెలంగాణ ఎంసెట్ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్తారు స్టెప్ బై స్టెప్. గైస్, మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో. ఇట్ మేబీ ఇన్ జూన్ 10th ఆర్ జూన్ 2nd 15th అలా ఉంటుంది. ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. సో అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. మనకి ఎప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అనేది. కమింగ్ టు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్, మనకి వెబ్సైట్లో రిలీజ్ చేసినప్పుడు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనకి ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ర్యాంక్ అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఓసీ బీసీ వాళ్ళకి 1200 ఫీ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. స్లాట్ బుకింగ్ అప్పుడు చూసి హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ స్లాట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ హెల్ప్ లైన్ సెంటర్లో మీరు కావాల్సిన డేట్, మనకి ఒక 5-6 డేట్స్ ఉంటున్నాయి. ఆ 5-6 డేట్లో మీకు ఏ డేట్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో ఆ డేట్కి అండ్ టైంకి. గైస్, మీరు 2 PM పెట్టుకున్నారు అనుకో, అక్కడ మనం 1 PM వరకే ఉండాలి. ఒక 1 hour బిఫోర్ లాగా ఉంటే మంచిది. సో ఆ టైం షెడ్యూల్ బట్టి మీరు డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ 1 set, మనకు ఒక ఒరిజినల్ ఒక సెట్ కావాలి అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్. గైస్, మనకి కాలేజ్ జాయినింగ్ అప్పుడు కూడా మన కాలేజ్ జాయినింగ్ అప్పుడు 2-3 sets అడుగుతారు. సో బెటర్ టు టేక్ 5 sets. మీరు ఒక 5 sets ఆఫ్ జిరాక్స్ తీసుకోండి, అవన్నీ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. మనం వెరిఫికేషన్ అప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి: ఆధార్ కార్డ్, టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, 10th and 12th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అండ్ మీకు క్లియర్గా డాక్యుమెంటేషన్ బిఫోర్ డేనే అన్ని చెక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ మన లైన్లో నించిన తర్వాత ఏ ఒక్కటి లేకపోయినా మళ్ళీ మనం సైడ్ పంపిస్తారు, మనకు టైం వేస్ట్ అవుతుంది అండ్ అక్కడ హడావిడి అవుతుంది. సో అన్ని క్లియర్గా డాక్యుమెంట్స్ అన్ని ముందు రోజే జిరాక్స్ పెట్టుకోండి అండ్ ఒరిజినల్ ఒక పేపర్లో ఫైల్లో పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేస్తాం, లైక్ కాలేజ్, కోర్స్ సెలెక్షన్, ఇవన్నీ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అవుతుంది ఒక కాలేజ్లో బేస్డ్ ఆన్ ర్యాంక్, కేటగిరీ, ప్రిఫరెన్సెస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది కాలేజ్. సో 7th స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మన ట్యూషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేస్తాం. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్కి వెళ్తాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.